నాడు నేడు ప్రతి ఒక్కరికి కూడా 9 సంవత్సరాల ముందు కుల సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్క కుల సంఘాలకు, యాదవులకు కానీ బేస్తవులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ చెరువులన్నీ కూడా 46,000 చెరువులు కలకలలాడుతూ మన బేస్తవులందరూ కూడా ఒకనాడు మనకు ఆంధ్రకెళ్ళి, కేరళకెళ్ళి, బాంబేకెళ్ళి చేపలు వస్తున్నాయి సముద్రంకెళ్ళి. కానీ ఇప్పుడు మన చేపలే, తెలంగాణ చేపలు ప్రపంచమంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే కూడా ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు గొర్రెలు నాగ్పూర్కి వెళ్ళి కానీ, మహారాష్ట్రకి వెళ్ళి కానీ, మధ్యప్రదేశ్ కానీ రోజు 600-700 లారీలు మన గొర్రెలు ఇక్కడ వస్తాయి మన దగ్గర హైదరాబాద్. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా మన కుర్మ యాదవులకు అందరికి కూడా గొర్రెల పంపిణీ చేసినాక మనకందరికి కూడా అయినా కానీ సరిపోతలేవు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా మన జిల్లాకు మొదటి విడతనే 3,804 యూనిట్లు ఇచ్చిండు. ఇప్పుడు రెండో విడత, మూడో విడత కూడా మన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు మన గౌడెల్ల 5 గ్రామాలకు కూడా మనం ఈ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం. ఎంతమంది యాదవులు, కుర్మ యాదవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దళితులకు దళిత బంధు, ఇవాళ యాదవులకు గొర్రెల పంపిణీ, ఇలా బేస్తవాళ్లకు, ముదిరాజులకు చేపల పంపిణీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలి. వాళ్ళ కులాలలో వాళ్ళు అభివృద్ధి చెందితే ధనవంతులు కావాలి, వ్యాపారస్తులు కావాలి, గొప్పలు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో, పెద్ద ఆలోచనతోటి ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా, మనకు మంచి సీఎం ఉన్నాడు, మంచి కేటీఆర్ ఉన్నాడు, మనం అందరం కూడా అదృష్టవంతులము. ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చగా హరితారము, ఎక్కడ చూసినా చెర్ల నీళ్లు గలగలలాడుతున్నాయి, ఎక్కడ చూసినా రోడ్లు ఎప్పుడు పోయినా అందరూ కూడా కేసీఆర్ గొర్రెలు పోతున్నాయని, ఎక్కడ చూసినా ఎక్కడ చెర్ల కట్టల మీద చేపల పండుగ కూడా చేసుకున్నాం మనం. ఎక్కడ కూడా మంచి చేపలు, తెలంగాణ చేపలు మంచి టేస్ట్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం అందరం కూడా ఇంకా మనం గొప్పలం కావాలి, వ్యాపారస్తులం కావాలి, ధనికులు కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.